తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒక యువకుడు బాలికను నమ్మించి ఇంటి నుంచి బయటకు తీసుకురాగా ఆమెపై మరో యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తీవ్రంగా హింసించి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అత్యాచారం కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్న ఆందోళన బాధితురాలి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు స్థానిక టీడీపీ నాయకుడు కుటుంబీకుడు కావటమే అందుకు కారణమని అంటున్నారు ప్రజా సంఘాల నాయకులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని బంగళా కాలనీకి చెందిన ఓ బాలిక 7వ తరగతితో చదువు ఆపేసింది. పేదరికంలో ఉన్న తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు చిన్న కంపెనీలో పనిచేస్తోంది. అయితే ఆమెను గోకవరానికి చెందిన మాగాపు గాంధీ అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. ఓ ఇంట్లో బాలిక నుంచి బిర్యానీ తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. బాలిక ఒంటరిగా ఉన్న ఇంట్లోకి కిరణ్ అనే యువకుడు ప్రవేశించాడు. బాలికను బెదిరించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఘటన జరిగిన తర్వాత బాధిత బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వారి సాయంతో గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కిరణ్ తనను తీవ్రంగా హింసించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను తొలుత గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తర్వాత రాజమండ్రి సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తల్లి లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించి తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. అయితే పోలీసులు కేసు నమోదుతో సరిపెట్టారు. నిందితుడు ఎవరనేది తెలిసినా అతన్ని అరెస్ట్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు పీడీఎస్యు విజృంభణ మద్దతుగా నిలిచింది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను అరెస్ట్ చేయాలంటూ గోకవరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గోకవరానికి చెందిన మాగాపు గాంధీ టీడీపీ నాయకుడి అన్నయ్య కుమారుడు గునిపే కిరణ్ ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేశారని, వారిపై పోక్సో కేసు నమోదు చేయాలని పీడీఎస్యు విజృంభణ నాయకులు డిమాండ్ చేశారు. అధికారం చేతిలో ఉందనే అహంతో తమను ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో దుశ్చర్యలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఒక కుర్రోడు, గోకవరం సంబంధించిన ఒక కుర్రోడు ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కడో రూమ్లో పెట్టి ఇక్కడ ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు గునిపే కిరణ్ అనే అబ్బాయి. ఎవరంటే ఇక్కడ టీడీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు అంటే ఆయన గునిపే భరత్ గారి అన్నయ్య గారి కొడుకు గునిపే కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఆ అమ్మాయిని అభం శుభం తెలియని అమ్మాయిని తీవ్రంగా కొట్టి సాకులతో కోసి తీవ్రంగా రేప్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఆ అమ్మాయి మీద రేప్ చేశారని వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబం అంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు మేము కేసు కట్టాం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడికో పారిపోయారని చెప్పుకున్నారు తప్ప ఇప్పుడు వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పాపన పోలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఉంది ప్రాణాపాయ స్థితిలో. అత్యాచారానికి పాల్పడిన నిందితులు రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవారని, కేసును తారుమారు చేయనివ్వకుండా చూడాలని బాధిత బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే న్యాయం జరిగినట్లుగా భావిస్తామని చెబుతున్నారు.